హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మా టాజిల్స్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ అయ్యాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. 2 నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నానండి. ఇలాగా మనము ఓల్డ్ శారీస్ ఒక 2 తీసుకునేసి ఒక శారీని 2 పార్ట్స్గా, ఒక శారీని 1 పార్ట్గా కట్ చేసుకునేసి మనము ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలాగ రోల్ చేసుకున్న తర్వాత 3 పార్ట్స్ను నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలాగ 3 పార్ట్స్ను మనము ఈ రోల్ చేసుకున్న దాన్ని మనము దూరంగా పెట్టుకుంటూ ఈ 3 పార్ట్స్కు ఫస్ట్ ముడి అనేది వేసేసుకునేసి మనము జడ అల్లుకున్నట్టుగా అల్లుకోవాలండి. చాలా ఈజీగా 2 నిమిషంలో చేసుకోవచ్చు. మనం ఇలాగా రోల్ చేయకుండా ఉంటే మనము ఈ విధంగా అల్లుకునేదానికి కొద్దిగా కష్టం అవుతుంది. అలా కాకుండా రోల్ చేసుకున్నామంటే మనం ఈజీగా ఇక్కడ నేను చూపించే విధంగా మనము జడలాగా అల్లుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. డిజైనర్ డోర్ మ్యాట్ అనేది అంటే 2 కలర్స్ ఒక శారీని, తర్వాత 1 కలర్ ఒక శారీ, ఒక పీస్ అనేది మనము కట్ చేసుకున్నామంటే అంటే 2 శారీస్ను మనము డిఫరెంట్గా తీసుకోవాలండి. అప్పుడే మనకు డిజైనర్ డోర్ మ్యాట్ అనేది రెడీ అవుతుంది. మనము నేను డార్క్ కలర్ అనేది ఒక లేయరు, తర్వాత లైట్ కలర్ అనేది 2 లేయర్స్గా తీసుకున్నాను. మన ఇష్టం అండి అది. మనము ఒకవేళ డార్క్ కలర్ 2 లేయర్స్గా, లైట్ కలర్ 1 లేయర్గా కూడా తీసుకోవచ్చు. ఇలాగ తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా మనం జడలాగా అల్లుకోవాలండి. ఇలాగ రోల్ చేసుకునేసి మనము ఈ విధంగా అల్లుకునేది కూడా చాలా ఈజీ అవుతుంది. మన అమ్మా టాజిల్స్ ఛానల్లో చాలా వరకు 2 మినిట్స్ ఈజీ క్రాఫ్ట్, అదేవిధంగా ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి. తప్పకుండా మన అమ్మా టాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. ఇలాగా మనము ఓల్డ్ శారీస్ అనేది ప్రతి ఇంట్లో ఉంటాయి. వాటిని వేస్ట్గా పడేసేదానికన్నా, లేదా కబోర్డ్లో కూడా మనం పెట్టాం కదండి, వాటిని వేస్ట్గా పక్కన పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి నా ఐడియా. ఇలాగా మనము చివరి వరకు అల్లుకున్న తర్వాత చివరిలో మనము ఈ 3 లేయర్స్ను ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ముడి అనేది వేసేసుకోవాలండి. అక్కడ మనము ముడిలాగా వేసేసుకున్న తర్వాత యాంకర్ థ్రెడ్ నీడిల్కు మనము తీసుకోవాలి. యాంకర్ థ్రెడ్ కానీ కాటన్ థ్రెడ్ కానీ మనము తీసుకోవాలండి. నేను యాంకర్ థ్రెడ్ అనేది తీసుకున్నాను. ఒకవేళ కాటన్ థ్రెడ్ అయితే 4 లేయర్స్గా మనం తీసుకునేస్తే సరిపోతుంది. ఈ విధంగా మనము శారీ క్లాత్ను అల్లుకున్న తర్వాత పక్కన పెట్టేసుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి మనము ఆ థ్రెడ్ను మనము ముడి అనేది వేసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా మనం అల్లుకున్నాం చూడండి. దాన్ని రోల్ చేసుకుంటూ సర్కిల్ షేప్ కావాలంటే సర్కిల్ షేపు, లేదంటే ఓవల్ షేప్ కావాలంటే ఓవల్ షేప్లో మనము డిజైనర్ డోర్ మ్యాట్స్ అనేది చేసుకోవచ్చండి. ప్రతి ఇంట్లో ఇలాగ ఓల్డ్ శారీస్ ఉంటాయి. ఆ ఓల్డ్ శారీస్ను మనము ఈ విధంగా కూడా రీయూజ్ చేసుకోవచ్చు. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన అమ్మా టాజిల్స్ ఛానల్లో చాలా వరకు ఇలాంటి వీడియోస్, చాలా వరకు రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఆ వీడియోస్ అన్నీ కూడా యూజ్ చేసుకోండి. అదేవిధంగా మన అమ్మా టాజిల్స్ ఛానల్లో ఈ టాజిల్స్ అనేది ట్రెండింగ్ టాజిల్స్, ఫ్యాన్సీ ఐటమ్ టాజిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి. అదేవిధంగా యూస్ఫుల్ టిప్స్, రంగోలీ ఇవన్నీ కూడా ఉన్నాయి. తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి అవన్నీ వీడియోలు సెర్చ్ చేయండి, రీయూజ్ చేసుకోండి. ఈ విధంగా మనము దగ్గరకైనా కుట్టుకోవచ్చు, లేదా దూరంగాకైనా మనము ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి సర్కిల్ షేప్లో నేను చేస్తున్నానండి. ఇలాగా మనము శారీ క్లాత్ను మనము జడలాగా అల్లుకున్నాం కదండి, దాన్ని మనము ఈ విధంగా రౌండప్ చేసుకుంటూ మనము ఈ నీడిల్తో కుట్టుకోవాలండి. చాలా ఈజీగా 2 నిమిషంలో ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. మనం వాష్ చేసేదని కూడా వీలవుతుంది. మనము ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా అది ఊడిపోకుండా ఉంటుంది. ఎందుకంటే మనం కాటన్ థ్రెడ్తో కుడుతున్నాం కనుక చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్లో చాలా వరకు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయండి.
ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి. 5 మినిట్స్వి, తర్వాత 2 మినిట్స్వి, చాలా వరకు ఈజీ క్రాఫ్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇలాగా నేను రోల్ చేసుకుంటున్నాను, దగ్గరగా కుట్టుకుంటున్నానండి. ఒకవేళ దూరంగా అయినా కూడా మనకు 1 నిమిషంలో కుట్టేయచ్చు. చాలా ఈజీగా ఈ విధంగా మనము కుట్టుకోవచ్చండి. మనము ఎప్పుడు కానీ ఈ ఓల్డ్ శారీస్ను మనము వేస్ట్గా పడేసేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. డిజైనర్ డోర్ మ్యాట్స్గా కానీ, లేదా మనము డిజైనర్ డోర్ మ్యాట్స్ సర్కిల్ షేపు, ఓవల్ షేపు, ట్రయాంగిల్ షేపు మనకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మనము చేసుకోవచ్చండి. ఈ విధంగా నేను సర్కిల్ షేప్ అనేది చుట్టుకుంటూ నేను నిదానంగా చూపిస్తున్నానండి. ఎందుకంటే మీకు నీట్గా అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ విధంగా నేను కుడుతున్నానండి. చాలా బాగా మనం ఈజీగా చేసుకోవచ్చు. మనము ఈ విధంగా నేను చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనము మొత్తం కూడా కుట్టేసిన తర్వాత చివర్లో కూడా మనము ఏ విధంగా జాయింట్ చేసేది కూడా అది కూడా చూపిస్తున్నాను చూడండి. చివర్లో కూడా మనము ఒక 2 టైమ్స్ అనేది ఈ కాటన్ థ్రెడ్తో కానీ, యాంకర్ థ్రెడ్తో కానీ, నీడిల్తో మనము ఈ విధంగా మనం కుట్టుకుంటూ ఒక 2 టైమ్స్ అనేది కుట్టుకుంటూ వచ్చినామంటే మనకు స్ట్రాంగ్గా ఉంటుంది. మనం వాష్ చేసినా కూడా ఏమి కాదండి. ఈ విధంగా చివరి వరకు కుట్టేసిన తర్వాత అక్కడ ఒక 3 టైమ్స్ అనేది మనం ముడి అనేది వేసేసి కాటన్ థ్రెడ్ను కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలండి. మనకు క్లాత్ అనేది వేస్ట్ కాదు. అదేవిధంగా ఓల్డ్ శారీస్ను వేస్ట్గా కూడా పడేయకుండా మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ చినిగిపోయిన శారీస్ ఉన్నా కూడా చినిగిపోయిన క్లాత్ వరకు మనము కట్ చేసి పక్కకు తీసేసి మిగతా క్లాత్ను మనము ఈ విధంగా 2 లేయర్స్గా కానీ, లేదా 1 లేయర్గా కానీ మన ఇష్టం వచ్చినట్టుగా, అంటే డార్క్ కలరు ఒక పార్ట్ అయితే లైట్ కలర్ 2 పార్ట్స్గా తీసుకోవాలి. లేదంటే డార్క్ కలర్ 2 పార్ట్స్గా తీసుకుంటే లైట్ కలర్ అనేది 1 పార్ట్గా తీసుకోవాలండి. అలాగా మనం సెట్ చేసుకున్నామంటే ఇది డిజైనర్ డోర్ మ్యాట్ లాగా ఉంటుంది. నేను ఈ విధంగానే సెట్ చేశానండి. లైట్ కలర్ అనేది 2 పార్ట్స్ తీసుకున్నాను, డార్క్ కలర్ అనేది 1 పార్ట్ తీసుకునేసి ఈ విధంగా మనము 3 లేయర్స్తో మనము జడలాగా అల్లుకునేసి ఈ విధంగా మనము డిజైనర్ డోర్ మ్యాట్స్ అనేది రెడీ చేసుకోవచ్చు. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా చివరి వరకు కుట్టేసిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా వచ్చిందండి. చాలా బాగుంది కదండి. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఫైనల్ లుక్ ఇలా ఉంది. మనకు డబుల్ కలర్ లాగా ఈ డోర్ మ్యాట్ అనేది రెడీ అయిపోయింది. మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం రెడీ చేసుకోవచ్చు. ఇది సర్కిల్ షేప్ కనుక ఈ విధంగా ఉంది. ఓవల్ షేప్ కానీ, మనము ట్రయాంగిల్ షేప్ కానీ అవి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.